నేను ఇలా చెప్తాను, ప్రతి ఒక్కరి జీవితంలో స్పందించాల్సిన టైంలోనే స్పందించాలి. నువ్వు స్పందించాల్సిన సమయంలో, మాట్లాడాల్సిన సమయంలో, నువ్వు వెళ్ళాల్సిన సమయంలో, నువ్వు అడగాల్సిన సమయంలో నువ్వు మౌనంగా ఉండి కళ్ళు మూసుకొని వెళ్ళకుండా, ఒకవేళ నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన టైంలో నువ్వు గనక రియాక్ట్ అవ్వకపోతే ఒక పెద్ద సమస్యకి నువ్వు పునాది వేసిన వ్యక్తి అవుతావు. నువ్వు అనుకుంటున్నావు నేను సైలెంట్గా ఉంటే వాళ్ళు మారతారు అనుకుంటున్నావు, కానీ నువ్వు మాట్లాడకపోతే, నువ్వు మాట్లాడే రోజు ఇంక నీకు విలువ ఉండదు. నేనేమంటాను తెలుసా అండి, 8-9 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు ఉన్న యవనస్తులందరూ అది చదువుకునే టైం, చాలా సిన్సియర్గా చదవాలి. పిల్లలకు నేను చెప్తున్నాను, నువ్వు రోడ్ల మీద తిరుగుతూ సెల్ ఫోన్లు పట్టుకొని చాటింగ్ వెళ్ళి వేసుకుంటూ సెల్ ఫోన్లతో సమయం గడిపేసావు అనుకో, నువ్వు 18 ఆగో, 28కి వచ్చిన తర్వాత నీ చేతికి చెప్ప తప్ప ఏమి ఇవ్వలేరు ఎవరు. నువ్వు చదవాల్సిన సమయంలో చదవాలి, అది నీ టైం. నువ్వు స్కూల్కి వెళ్ళాల్సిన టైము, నువ్వు కాలేజ్కి వెళ్ళాల్సిన టైము. 23 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నానేనండి, భవిష్యత్తు పట్ల ఒక అవగాహన ఉండాల్సిన సమయం, నువ్వు కష్టపడాల్సిన సమయం, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాల్సిన సమయం. రోజుకి 6 గంటల కంటే మంచం మీద నువ్వు ఎక్కువ దొల్లకూడదు. కష్టపడాల్సిన సమయం, శరీరాన్ని నలగొట్టాల్సిన సమయం. ఈరోజు మనం చూస్తున్నాం, 60 సంవత్సరాల ముసలోడేమో కష్టపడుతున్నాడు, 30 సంవత్సరాల యవనస్తుడేమో మంచాలు ఎక్కి దొల్లుతున్నాడు. స్పందించాల్సిన టైంలో స్పందించు, చదవాల్సిన టైంలో చదువు, పని చేయాల్సిన టైంలో పని చేయి, కష్టపడాల్సిన టైంలో కష్టపడు. నీ బాధ్యతకు తగినట్టుగా నువ్వు స్పందించాలి. బి ఎ గుడ్ మదర్, బి ఎ గుడ్ వైఫ్, బి ఎ గుడ్ ఫాదర్, బి ఎ గుడ్ హస్బెండ్.